హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న శ్రీశైలం హైవే పైన ఉన్న కందుకూరులో ఒక ఫామ్ ల్యాండ్ కి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ తో అభివృద్ధి చేస్తున్న ప్రీమియం ఫామ్ ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు జిఎన్ఆర్ నేచర్ విలేజ్ బై జూపిటర్ ప్రాపర్టీస్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ఫామ్ ప్లాట్స్ ప్రాజెక్ట్ మొత్తం 30 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ 30 ఏకర్స్ లో ఫేజ్ 1 లో 14 ఏకర్స్ ని డెవలప్ చేశారు. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 72. ఈ ప్లాట్స్ సైజెస్ 121 స్క్వేర్ యార్డ్స్ నుంచి అంటే 1 గుంట నుంచి 1000 స్క్వేర్ యార్డ్స్ దాకా అవైలబుల్ ఉన్నాయి. 1 గుంట సైజ్ లో ఫ్యూ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాటిలో మోస్ట్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 5 గుంటాస్ అంటే 605 స్క్వేర్ యార్డ్స్ లో అవైలబుల్ ఉన్నాయి. అలానే ఇప్పుడు మీరు సైట్ లో చూస్తున్న హైటెన్షన్ లైన్ ఉంది కదా, దీనివల్ల సైట్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ హైటెన్షన్ లైన్ రన్ అవుతున్న ప్లేస్ మొత్తం 100 ఫీట్ రోడ్డుని నిర్మించి సెంటర్ మీడియన్ ని ఏర్పాటు చేసి బ్యూటిఫుల్ గా ఎవెన్యూ ప్లాంటేషన్ ని చేస్తున్నారు. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో రోడ్స్ ని ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఎలా ఉంటాయో అలా డిజైన్ చేశారు. హైటెన్షన్ లైన్ ఉన్న పార్ట్ అంతా 100 ఫీట్ రోడ్డు ఉంటుంది. మిగతా రోడ్స్ 40 ఫీట్ మరియు 30 ఫీట్ విడ్త్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ లో బ్యూటిఫుల్ ఎవెన్యూ ప్లాంటేషన్ ని చేశారు. అలానే రకరకాల మొక్కలని ఈ ఫామ్ ప్లాట్స్ లో ఆల్రెడీ ఏర్పాటు చేశారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ని నిర్మించారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న చెట్లు కొంచెం పెరిగిన తర్వాత ఈ ఫామ్ ప్లాట్స్ ఏరియా అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాంక్రీట్ జంగిల్ లాంటి సిటీ వాతావరణానికి దూరంగా ఉండి ఈ ఏరియా మొత్తం పొల్యూషన్ ఫ్రీగా ఉండటం వల్ల ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. ప్రతి ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఉంటుంది. అలానే డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఎంటైర్ ప్రాజెక్ట్ కి ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేసి ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని కూడా ఏర్పాటు చేస్తారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ప్రాజెక్ట్ లో నిర్మించిన మోడల్ హౌస్. ఇది మొత్తం 605 స్క్వేర్ యార్డ్స్ లో నిర్మించారు. అంటే 5 గుంటాస్ ఏరియాలో నిర్మించారు. ఇక్కడ వీకెండ్స్ లో ఫ్యామిలీతో వచ్చి మెమరబుల్ టైం ని స్పెండ్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ లో ఒక డైరీ ఫామ్ ను కూడా ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ ఉన్న ఎకో సిస్టమ్ లో పార్ట్ అయ్యి వండర్ఫుల్ నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు. అలానే ఈ ప్రాజెక్ట్ లో 5 గుంటాస్ ల్యాండ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి 30 ట్రీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ట్రీస్ లో మామిడి, వాటర్ యాపిల్, జామ చెట్టు, అల్ల నేరేడు, స్వీట్ నారింజ, సపోటా, బనానా, కొబ్బరి చెట్టు లాంటి 9 వెరైటీలని ప్రొవైడ్ చేస్తున్నారు. మామిడిలో మళ్ళీ 3 రకాల మామిడి చెట్లని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి పక్కనే ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసం ల్యాండ్ ని ఎక్వైర్ చేశారు. అలా ఎక్వైర్ చేసిన ల్యాండ్ లో 1 ఏకర్ సైజ్ లో ఒక ఎక్సలెంట్ క్లబ్ హౌస్ రాబోతుంది. ఈ క్లబ్ హౌస్ లో వెల్కమ్ లాంజ్, కోవర్కింగ్ స్పేసెస్, గెస్ట్ రూమ్స్, ఇండోర్ గేమ్స్, ఓపెన్ లాన్, కమ్యూనిటీ కిచెన్, కిడ్స్ పూల్, స్విమ్మింగ్ పూల్, షవర్ అండ్ చేంజింగ్ ఏరియా లాంటి ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ఫామ్ ప్లాట్స్ ని ఇనాగ్యురల్ ఆఫర్ లో 12,999 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కి అందిస్తున్నారు. రెగ్యులర్ ప్రైస్ 13,999 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది జిఎన్ఆర్ నేచర్ విలేజ్ ఉన్న లొకేషన్. ఇది ఎక్కడ ఉంది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇదంతా కందుకూరు ఏరియా, ఇది కొత్తూరు. ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నది శ్రీశైలం హైవే. ఈ శ్రీశైలం హైవే పైనుంచి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రపోజ్ చేసిన ఫ్యూచర్ సిటీలోకి 200 ఫీట్ రోడ్డు ఉంటుంది. ఈ 200 ఫీట్ రోడ్డుకి పక్కనే ఈ లొకేషన్ లో జిఎన్ఆర్ నేచర్ విలేజ్ ప్రాజెక్టు ఉంది. ఇది శ్రీశైలం హైవే పైన కొత్తూరు దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న 200 ఫీట్ రోడ్. ఈ రోడ్డు మొత్తం పొడవు 23 km ఉంటుంది. ఈ 200 ఫీట్ రోడ్ సాగర్ రోడ్ లో ఉన్న యాచారం కి కనెక్ట్ అవుతుంది. ఈ 200 ఫీట్ రోడ్డు మీద నుంచి ఎదురుగా మీరు జిఎన్ఆర్ నేచర్ విలేజ్ ప్రాజెక్ట్ ని చూడొచ్చు.
ఇక్కడ నుంచి 2 minutes లో ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవుతాము. ఈ శ్రీశైలం హైవే పైకి మనం ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 14 దగ్గర కిందకి దిగి రావచ్చు. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ 14 దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి అనేది చూద్దాము. ముందుగా ఎగ్జిట్ 14 నుంచి ఎయిర్పోర్ట్ వైపు చూద్దాము. ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి 5 to 10 minutes లో రీచ్ అవ్వచ్చు. అలానే ఈ ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో ఈ లొకేషన్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని నిర్మిస్తున్నారు. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ అదానీ ఏరోస్పేస్ పార్క్ ఉంది. ఇక్కడే రైట్ సైడ్ లో చూస్తే ఈ లొకేషన్ లో ద ఆగా ఖాన్ అకాడమీ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో ఇక్కడ నోవాటెల్ హైదరాబాద్ ఉంది. అలానే ఇక్కడ 1500 acres లొకేషన్ లో జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు ఏరో సిటీని నిర్మిస్తున్నారు. ఈ విధంగా ఈ తుక్కుగూడ ఏరియా అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఎగ్జిట్ 14 దగ్గర నుంచి శ్రీశైలం వైపు చూస్తే ఇక్కడ ఉన్న ఏరియా ఫ్యాబ్ సిటీకి వెళ్లే దారి, దీనినే ఈ సిటీ అని కూడా అంటారు. ఇదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 14. ఈ ఎగ్జిట్ దగ్గర కిందకి దిగి ఓఆర్ఆర్ అండర్ పాస్ నుంచి శ్రీశైలం వైపు వెళ్ళాలి. ఇలా శ్రీశైలం వైపు వెళ్లకుండా వెనక్కి వెళ్తే ఎయిర్పోర్ట్ వైపు వెళ్తాం. ఇదే ఈ సిటీలోకి ఎంటర్ అయ్యే దారి. ఈ లెఫ్ట్ సైడ్ లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 ని చూడొచ్చు. ఈ ఫ్యాబ్ సిటీకి బ్యాక్ సైడ్ లో ఉన్నది కొంగర్ కలాన్ ఏరియా. ఈ కొంగర్ కలాన్ లోనే ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని నిర్మిస్తున్నారు. ఈ ఫ్యాబ్ సిటీని దాటంగానే ఈ లొకేషన్ లో శ్రీశ్రీ అకాడమీ ఉంది. ఇక్కడే మనం రైట్ సైడ్ చూస్తే ఇది మహేశ్వరంకి వెళ్లే దారి. ఈ మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ ఉంది. ఈ మహేశ్వరంకి వెళ్లే దారి దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మహంకాల్ ఇండస్ట్రియల్ ఏరియా. దాని పక్కనే ఈ లొకేషన్ లో ప్లాస్టిక్ పార్క్ కూడా ఉంటుంది. ఇదే మన్కల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా. ఇది మొత్తం 120 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీని పక్కన ఉన్నది ప్లాస్టిక్ పార్క్. ఇది సుమారుగా 180 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ భాష్యం బ్లూమ్స్ స్కూల్ ఉంది. ఈ ఏరియాలోనే మాంటిసోరీ డిపిఎస్ లాంటి 10 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం జస్ట్ 5 minutes డ్రైవ్ చేస్తే ఈ రోడ్డులోంచి ప్రీవియస్ గా ఫార్మాసిటీ ఉన్న ఏరియాలోకి ఎంటర్ అవుతాము. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏరియాలో అభివృద్ధి పనులను అనౌన్స్ చేసింది. రీసెంట్ గా అనౌన్స్ చేసిన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం బేగర్ కంచాన్ ఏరియాలో అనౌన్స్ చేశారు. మన వెంచర్ దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ 5 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇక్కడే అమెజాన్ డేటా సెంటర్ ఉంటుంది. అలానే రీసెంట్ గా అనౌన్స్ చేసిన స్కిల్ యూనివర్సిటీ కూడా ఇదే ఏరియాలో రాబోతుంది. వీటితో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్, సైదరాబాద్ తర్వాత ప్రభుత్వం 4వ సిటీ లాగా డెవలప్ చేయబోతున్న ముచ్చేర్ల ఏరియా కూడా ఇక్కడే ఉంది. ఇంకా కనెక్టివిటీ